హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వ్లాగ్స్. మీరు చాలా మంది పార్లర్ కి వెళ్ళి మీ మనీ అయితే వేస్ట్ చేసుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, పార్లర్ కి వెళ్తే మనీ ఎందుకు వేస్ట్ అవుతుంది అనేసి అనుకుంటున్నారా? ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే నేను ఇంట్లో ఐబ్రోస్ అయితే చేసుకుంటున్నా, అది కూడా మీ కళ్ళ ముందే, ఓన్లీ జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ తోటి. ఇది వచ్చేసి అలోవెరా జెల్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది, అండ్ ఇది వచ్చేసి ఫార్మసీ వల్ల కాంబో రేజర్స్. ఈ కాంబో రేజర్స్ తీసుకున్న తర్వాత నాకైతే మనీ అయితే చాలా అంటే చాలా సేవ్ అయ్యాయి. ఎందుకు అంటే ఇప్పుడు ఇందులో 2 టైప్ ఆఫ్ బ్లేడ్స్ అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనము చిన్న చిన్నగా ఇట్లా చిన్న కటింగ్స్ లో అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనం ఒక్కసారి షేవ్ చేస్తే ఎంత పర్ఫెక్ట్ గా షేవ్ అవుతుందో ఇప్పుడు మీ ముందు చూపిస్తాను. ఎప్పుడైనా సరే డార్క్ అంటే ఏమీ లేకుండా, క్రీమ్స్ ఏమీ లేకుండా అలా షేవ్ అయితే చేయకూడదండి. ఎందుకంటే మీ స్కిన్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది ఐబ్రోస్ ఏరియాలో. సో అలా సెన్సిటివ్ ఉన్న పార్ట్ అంతా చాలా రఫ్ గా అయిపోతుంది. డ్రై షేవింగ్ ఎప్పుడు చేయకూడదు. అలోవెరా జెల్ కానీ లేదు అంటే మీరు యూజ్ చేసే క్రీమ్స్ కానీ అప్పుడు అప్లై చేసి అప్పుడు షేవింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నేనైతే నా అలోవెరా జెల్ అయితే తీసుకున్నాను. సో కొంచెం ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మసాజ్ చేసినట్టు చేయాలి. మసాజ్ చేసినట్టు చేసిన తర్వాత ఒక చిన్న మీరు కోమ్ ని కూడా యూజ్ చేయొచ్చు, బట్ నా దగ్గర ఇదైతే ఉంది ఎక్విప్మెంట్. సో నేనేం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలా పైకి అనుకోవాలి. అంటే మనకి కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ షేప్ అయితే ఇక్కడ తెలుస్తుంది. ఫస్ట్ కి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ కింద ఏవైతే కట్ చేయాలో అవి మాత్రం ఇక్కడ డీటెయిల్ గా కనిపిస్తుంది. సో ఇలా పైకి అనుకుంటే. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఫస్ట్ పెద్దది తీసుకుంటున్నాను. ఫస్ట్ పెద్దది తీసుకొని అప్పటి దానికి మాత్రం పెద్దది తీసుకోవాలి. అప్పటిదానికి పెద్దది ఎందుకు తీసుకోవాలి అంటే ఎప్పుడైనా సరే షేవ్ చేసేటప్పుడు టాప్ టు బాటమ్ చేయాలి కానీ ఇలా మనం చేయకూడదు. అంటే ఇది పైకి పెట్టి మాత్రం ఎప్పుడు చేయకూడదు. ఇది చాలా మంది చేస్తున్న మిస్టేక్స్. దాని వల్ల ఏమవుతుంది అంటే కొంతమందికి యాక్నే ఫామ్ అవుతుంది. ఐబ్రోస్ చేసిన వెంటనే అక్కడ యాక్నే అనేది ఫామ్ అవుతుంది. మీకు 2 days అయిన తర్వాత అప్పుడే బయటకు వచ్చేస్తుంది యాక్నే. సో ఇప్పుడు నేను డ్రై షేవింగ్ అయితే చేయట్లేను అండ్ క్రీమ్ అప్లై చేసి షేవింగ్ చేస్తున్నాను కాబట్టి అప్పుడు మీకు డిఫరెన్స్ అనేది 2 days తర్వాత తెలుస్తుంది నా ఐబ్రోస్ చాలా మంచిగా అవుతాయి అనేది. సో ఇట్లా నేనైతే ఇంట్లోనే నా ఐబ్రో షేవింగ్ అయితే నేను చేసుకుంటున్నాను. కొంచెం టైం అనేది మీరు స్పెండ్ చేస్తే, బయటికి వెళ్తే 50 to 100 మీరు స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లోనే కూర్చొని చేసుకోవచ్చు. అప్పర్ పార్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ ఫినిష్ చేసేసాను మీ కళ్ళ ముందే. సో ఇప్పుడు ఈ లిటిల్ ఐబ్రో దాంతో మనము డౌన్ పార్ట్ అనేది చేస్తున్నాం. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇలా గట్టిగా పట్టుకోవాలి. మనం పార్లర్ లో కూడా అలాగే పట్టుకుంటాం కదా. సో ఇప్పుడు ఇలా గట్టిగా పట్టేసుకొని ఇలా చూసారా, 1 time షేవ్ చేస్తేనే ఇక్కడ మనకి డిఫరెన్స్ మధ్యలో చేశాను చూడండి. ఇలా 1 time స్వైప్ ఇలా టాప్ టు బాటమ్ చేసుకోవాలి తప్ప బాటమ్ టు టాప్ అనేది చేయొద్దు. ఎందుకంటే స్కిన్ అనేది మనకి డ్యామేజ్, స్కిన్ సెల్స్ ఇక్కడ చాలా థిన్ అండ్ చాలా సాఫ్ట్ గా ఉంటాయి. ఇక్కడ ఒక్కసారి స్కిన్ సెల్స్ కనుక డ్యామేజ్ అయితే చాలా ఇబ్బంది అనేది అవుతుంది. సో ఇదొకటి. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే ఒకవేళ మీరు బిగినర్ కనుక అయినట్టయితే మీరు ఒక ఐబ్రో పెన్సిల్ తీసుకొని థిక్కర్ పార్ట్ డ్రా చేసేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత అప్పుడు మిగతా లెఫ్ట్ ఓవర్ చిన్న చిన్నవి ఉంటాయి కదా, అప్పుడు ఆ చిన్న చిన్నవన్నీ తీసేసుకోండి. ఇది ఒక ఈజీ టిక్ అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే నేను ఏం చేస్తున్నానంటే చిన్న చిన్నవి వచ్చేసి ఐబ్రోస్ అయితే చాలా చిన్నగా కనిపిస్తాయి. అంటే చూసే వాళ్ళకి పర్టికులర్ గా చూస్తేనే తప్ప కనిపిస్తాయి. సో అప్పుడు ఆ పర్టికులర్ గా చూసినా కూడా కనిపించకుండా ఈ చిన్న చిన్నవి కూడా ఇప్పుడు నేనైతే కట్ చేసేస్తున్నా. అంటే నాకు పర్ఫెక్షన్ అనేది కావాలి. సో అందుకే నేను చిన్న చిన్నవి కూడా నేను నా ఫేస్ మీద ఉంచేసుకోవాలి అనేది అనుకోవట్లేదు.
సో నేనైతే నా ఐబ్రోస్ ని ఇలా క్లీన్ అయితే చేసేసుకున్నాను. ఇక్కడ చూసినట్టయితే డిఫరెన్స్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. దాని తర్వాత మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కోంబింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కోంబింగ్ చేసుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ సెట్. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నా ఫైనల్ అవుట్ఫిట్. చూసారు కదా, ఒక్క ఐబ్రో కూడా లేకుండా మీ కళ్ళ ముందు నేనే ట్రిమ్మింగ్ అయితే చేసుకున్నాను. సో ఇలా మీరు ఇంట్లోనే కూర్చొని జస్ట్ ఈ ఒక్క ప్రోడక్ట్ తోటి మీరు ట్రిమ్మింగ్ అయితే చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాస్ట్ లో చూసినంత వరకు అయితే థ్యాంక్ యూ. సో ఇలా మీరైతే ఇంట్లో మీ మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు ట్యూటోరియల్ లో కూడా స్టార్ట్ చేసేసుకోవచ్చు. బట్ ఇందులో చాలా టిప్స్ అయితే ఉంటాయి. ఫర్దర్ గా మీకు బ్యూటీ టిప్స్ కావాలి అంటే నాకు ఒకసారి కామెంట్ చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.